రండి అర్జున్ బాబు. అత్తయ్య, కావేరి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ నాతో కలిసి జెండా ఎగరేసింది. ఫ్యాక్టరీలో వాళ్ళకి నేనే సీఈఓ అని చెప్పింది. అంతా నీ వల్లే కావేరి, నీ వల్లే. దీంట్లో నేను చేసింది ఏముంది అర్జున్ బాబు? ఒక భార్యగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం నా ధర్మం. కావేరి, జీవితంలో అమ్మ మళ్ళీ నాతో మాట్లాడుతుందని అనుకోలేదు, కానీ తను నాతో మాట్లాడింది. అంతేకాదు, చెల్లెల్ని నన్ను కూడా కలిపింది. అర్జున్ బాబు, ఈ ఆనందం శాశ్వతం కాదు. యశోదా గారి కోసమే అత్తయ్య మీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నారు. కానీ ఈ ఆనందాన్ని నేను శాశ్వతం చేస్తాను. అత్తయ్య నిజాలు తెలుసుకుని మిమ్మల్ని తిరిగి కొడుకుగా ఒప్పుకునేలా చేస్తాను. మీరు దేనికి దిగులు పడకండి, అన్నిటికీ నేనున్నాను. ఆ సరోజ రూపల బండారం బయటపెట్టి అత్తయ్యకు అంకితకు మిమ్మల్ని దగ్గర చేస్తాను. థ్యాంక్ యూ కావేరి. అందమైన భార్య చాలా మందికి దొరకచ్చు, తెలివైన భార్య కొంతమందికే దొరకచ్చు. కానీ అందం తెలివి ఉండి భర్త కోసమే బతికే భార్య నాకు మాత్రమే దొరికింది. అర్జున్ బాబు, పొగడ్తలు మరీ ఎక్కువైపోతున్నాయి. పొగడ్త పన్నీరు లాంటిదంట, దాన్ని మీద చల్లుకోవాలి కాని తాగేయకూడదు. ఇప్పుడు మన మధ్య 2 టార్గెట్లున్నాయి. ఒకటి, అత్తయ్యతో కలిసి శ్రావణ పౌర్ణమి రోజు పాలు పోయడం. రెండవది, గానుగపురం వెళ్లి అత్తయ్యని రక్షించుకోవడం. అవి రెండూ చాలా కష్టమైనవి కావేరి. అమ్మ మనతో కలిసి పుట్టలో పాలు పోయడానికి కానీ మనం గానుగాపురం రావడానికి కానీ ఒప్పుకోవడం లేదు. తను ఎలా ఒప్పించగలం? అది నేను చూసుకుంటాను అర్జున్ బాబు. ఏంటమ్మా మన పరిస్థితి ఇలా అయిపోయింది? నిన్నటిదాకా ఎక్కడైతే చక్రం తిప్పామో ఇప్పుడు అక్కడే ఓడిపోయాం. రూపా, మన బలమేంటో బలహీనత ఏంటో తెలుసుకుంటే ఓడిపోయిన చోటే గెలవచ్చు. మన బలం అంకిత, మన బలహీనత యశోద. మనం గెలవాలి అంటే మన బలహీనతని దూరం చెయ్యాలి. అదేలా అమ్మా? రా చెప్తాను. రూపా, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆ యశోద అంతు చూస్తానని ఆవిడ రూమ్లో వాష్రూమ్ యూజ్ చేస్తుందేంటి? పద పద, పనైపోయింది. ఏం చేసావమ్మా? వాష్రూమ్లో ట్యాప్ ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టేలా చేశాను. ఇక యశోద పని ఫినిష్. అంతా బానే ఉంది, ఓకే. ఇప్పుడు ఆ యశోద అర్జెంటుగా వాష్రూమ్ కిందకెళ్తుంది. వెళ్లేలా మనం ప్లాన్ చేద్దాం. పద పదా. జెండాలో ఉన్న రంగులకి కుటుంబానికి ముడిపెట్టి నువ్వు చెప్పిన పద్ధతి బాగా నచ్చింది. యశోద గారు, ఇవన్నీ మా అత్తయ్య నాకు నేర్పినవే. ఆవిడ మర్చిపోయిన పాయింట్స్
నేను చెప్పానంతే. కంగారు పడకండి, మీ సంతోషాన్ని నేను సర్వనాశనం చేసేస్తాను కదా. అయ్యో 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 మేడం, అనుకోకుండా కాలు జారి స్లిప్ అయ్యాను. స్లిప్ అయి పడ్డావా? భువనేశ్వరి గారు, ఈ మనిషి తేడాగా ఉందని నేను చెప్పాను కదా. చూడండి, దృష్టి ఇక్కడ పెట్టకుండా పని చేస్తోంది. సారీ మేడం. ఏడ్సావులే, నీ వల్ల కాస్ట్లీ సారీ నాశనమైంది. రండి మేడం, వాష్రూమ్కి తీసుకెళ్తాను. అవసరం లేదు, నేను వెళ్ళగలను. పిన్ని, ఈ సరోజకి భలే జరిగింది. ఇంతకాలం తెగరెచ్చిపోయింది. ఇప్పుడు వాటన్నింటికి పెనాల్టీ చెల్లిస్తుంది. సారీ సరోజ, అంత క్షణాల్లో జరిగిపోయింది. నేను యశోద గారిని ఆపటానికి కూడా టైం లేకుండా పోయింది. పర్వాలేదులే భువనమ్మా. ఇక్కడికొచ్చినప్పటి నుంచి నా కూతురు కోసం ఎన్నో నిందలు పడ్డాను. ఇప్పుడు దెబ్బలు తింటున్నాను. ఏమైనా నా అంకిత కోసమే కదా. ఇలా ఎంతకాలం అమ్మా? ఈ కావేరి కాకీలు చేసే దుర్మార్గాల్ని ఇంకెంతకాలం భరించాలి? అంకిత, జరిగిన దాంట్లో మా తప్పేం లేదు. అసలు మీ పిన్నిని జ్యూస్ తీసుకురమ్మని ఎవరూ చెప్పలేదు. తనెందుకు తెచ్చిందో, ఆవిడ మీద ఎందుకు పోసిందో నాకు తెలీదు. అంటే ఏంటి? మా పిన్ని కావాలనే ఆవిడ మీద జ్యూస్ పోసి చెంపదెబ్బ తిన్నదంటావా? ఏమో, మీ పిన్ని ప్లాన్లు స్కెచ్లు ఎవరికి తెలుసు? మాట్లాడకాకి. ఆ, ఈసారి నేను అమ్మ కోసం కూడా ఆలోచించను. అమ్మ ఆవిడ బాత్రూంలోకి వెళ్ళింది. కాసేపట్లో మనకు ఆవిడ ఆర్తనాదం వినపడుతుంది. ఇందుకోసమేనే ఆవిడ కారుతో చంపదెబ్బతింది. ఇప్పుడు చూడు, కాసేపట్లో ఇల్లంతా గందరగోళమైపోతుంది. ఆగండి, ఏంటి ఇక్కడ నిలబడ్డారు? ఏం చేస్తున్నారు ఇక్కడ? చేసిన నిర్వాకం చాలు, వెళ్ళి పని చూసుకోండి. పోండి.